10 గజాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంకా రేంజ్ లో లేదు ప్రజెంట్. సరే ఓ ₹1,00,00,000 అనుకుంటే అదే నువ్వు నా స్థలం తీసుకుని నాకు తెచ్చినట్టు ₹1,00,00,000 ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ అట్లీస్ట్ 50 లక్షలకి తక్కువ అయితే లేదు కదా వీళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూ పరంగా. 50 లక్షల రూపాయలు చేసుకున్నప్పుడు 350 1,50,00,000 నాకు ఇవ్వాలి కదా. వీళ్ళు ఇంకా అయితే గీతే తెలివిగా వాళ్ళని మోసం చేయాలంటే ఎట్లా చేయాలంటే రిజిస్ట్రేషన్ వాల్యూని అక్కడ తగ్గించాలి. ఏ 10 లక్షలో పెట్టాలి, 10 లక్షల మీద 13-30 లక్షలని పెట్టాలి. అప్పుడు ఆడు కోర్టుకు పోతాడు. పోయి అక్కడ ఇదిగో 4 కోట్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి ఉన్నాయి గతంలో. అప్పుడు బాబు గారు ఏదో అన్నారు కదా ఎకరం 20 కోట్లకి మేము ఇక్కడ అమ్ముతాం అని. అది అన్న వస్తే అప్పుడు మీరు అన్నట్టు ఇవన్నీ పెరుగుతాయి మిగిలిన. అది మరి అది ఏ రోజు వస్తుందో తెలియదు కానీ ఆయన ప్రకటన చేశారు. రెండు వచ్చేది హైదరాబాద్ లో కోకాపేటలోని ఇప్పుడు లేదు 20 కోట్ల రూపాయలు. లేదో నోటికి వచ్చింది ఏదైనా చెప్పేయచ్చు. మనకి ఆశని పుట్టించడం చాలా సులభం. రేపు పొద్దున్న నీకు నగ తీసుకొస్తాను అన్నప్పుడు ఏ భార్య అయినా సంతోషంగా కాపురానికలో చేస్తుంటారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు నారాయణ గారు దాని మీద ప్రకటనలు చేస్తున్నా, బాబు గారు చేస్తున్నా, వాళ్ళు ఏమంటున్నారు, రేపు తొలిదశ పనులు పూర్తి చేసేస్తాం, ఆ CRD భవనాలు ప్రారంభించేస్తాం, కలెక్టర్ భవనాలు, అధికార భవనాలు ఇవన్నీ, ఈ మంత్రుల క్వార్టర్స్ ఇవన్నీ పూర్తి చేసేస్తాం, 2028కి ఆయన ప్రధాని మోడీని తీసుకొచ్చి ప్రారంభించేస్తాం, 3 ఏళ్లలో అన్ని కంప్లీట్ చేసేస్తాం అని చెప్తున్నారు. కానీ అక్కడ చట్టబద్ధత అనే ఊసెత్తట్లేదు, మాట్లాడట్లేదు. అదేమన్నా ముందు చేయగలిగితే రైతులకి నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుందా? ఇక్కడ నిస్వార్థత ముఖ్యమండి, స్వార్థ రాహిత్యం ముఖ్యం. ఎందుకు చేయట్లేదు?